1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే హైదరాబాద్ అద్భుత నగరం అవుతోందని, టోక్యో, న్యూయార్క్ నగరాలతో పోటీ పడేలా చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ ను విశ్వరంగంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 7,000 కోట్లతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకొని వారు 2004లో కరీంనగర్లో తప్పకుండా 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తానని ఇచ్చిన గ్యారెంటీని వారు అమలు చేసి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. 3 తారీఖు నాడు ఫలితాలు రావడం, 7 తారీఖు నాడు అధికారాన్ని చేపట్టడం, డిసెంబర్ 9 తారీఖు నాడు శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకొని మొదటి రోజే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, అదేవిధంగా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కాపాడాలని రాజీవ్ ఆరోగ్యశ్రీతో 10 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని కార్పొరేటు వైద్యం అందించడానికి మొదటి రోజు శాసనసభ సమావేశాలలో మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డిసెంబర్ మొదటి వారం మొత్తం విజయోత్సవాలు, మనం సాధించుకున్న విజయాలను స్మరించుకొని సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాబోయే సంవత్సరానికి మనం భవిష్యత్ కార్యాచరణను కూడా ఈరోజు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈరోజు ఆలోచన చేయండి. హైదరాబాదు నగరం అంటే తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి, ప్రపంచానికే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇవాళ అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్లు ఉన్నారు అనంటే, సిలికాన్ వ్యాలీ నడుస్తుంది అనంటే, ఈ హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు ఇంజనీర్లుగా మారి అమెరికా లాంటి దేశాలను సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేస్తున్నారంటే అందులో ఈ హైదరాబాదు నగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇదే కాదు, ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం యొక్క భవిష్యత్తు మారాలి అనంటే కంప్యూటర్ యుగం రావాలి, 21వ శతాబ్దంలోకి వేగంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశం యువతకు కంప్యూటర్ని పరిచయం చెయ్యాలి అని ఈ దేశానికి కంప్యూటర్ని రాజీవ్ గాంధీ గారు పరిచయం చేసింది. వారి నేపథ్యంలోనే ఆనాటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదట హైటెక్ సిటీకి శిలా పలకం వేస్తే, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని నిర్మించి ఐటీ కంపెనీలను వారు తీసుకురావడం జరిగింది. వారి తర్వాత ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐటీ కంపెనీలను కొనసాగించడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డును, అంతర్జాతీయ ఎయిర్పోర్టును, ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి అదే విధంగా హైదరాబాద్ నగరానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా హెచ్సిఐటీలు కార్యక్రమం కింద ఏఎం అండ్ యూడీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చేశారు. ఈ ప్రారంభోత్సవాలకు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో పోటీ పడేలా అభివృద్ధి చేస్తుందని గుర్తు చేశారు. అలాగే ప్రపంచంలో అన్ని నగరాలు నదులను జీవనదులుగా మార్చుకున్నామని, హైదరాబాద్ మధ్య నుంచి వెళ్తున్న మూసీ నదిని కూడా జీవనదిగా మార్చాలని భావిస్తున్నామని అన్నారు. నమస్కారాలు. చాలా సంతోషం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని శాంక్షన్స్ కూడా చేసుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్ నగరం అనేది ఈ రాష్ట్రానికి తలమానిక. ఈ రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా ఇది గర్వించదగినటువంటి నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం ఇది. ఇటువంటి నగరాన్ని
ఇంకా పెద్ద ఎత్తున గ్లోబల్ సిటీగా ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మొత్తం కూడా చర్చించి ఈ నగరానికి కావలసిన అన్ని అంగుల్ని కావలసిన ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నటువంటి విషయం మీ అందరితో పంచుకోవాలనేటువంటి ఆలోచనతోనే నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. మిత్రులారా, హైదరాబాద్ నగర వాసులారా, మనందరికీ తెలిసిందే కొట్లాడి మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు పాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరం ఈ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన పట్టణం అయినప్పటికీ కూడా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి పైన వాళ్ళ రంగు పూసుకొని మేము చేస్తున్నాం అని చెప్పి 10 సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చారు తప్ప హైదరాబాద్ నగరానికి ఏమీ చేయలేవాళ్ళు. ఒకసారి హైదరాబాద్ నగరాన్ని మనం చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ లేకపోతే నగరంలో ఉన్నటువంటి మంచినీటి వసతికి సంబంధించిన మంజీరా నీళ్లు కానీ కృష్ణానది నుంచి వచ్చే నీళ్లు కానీ గోదావరి నుంచి వచ్చే నీళ్లు కానీ ఈ మంచినీళ్ల పథకాలన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. హైదరాబాద్ నగరంలో పరిశ్రమల వ్యవస్థ కోసం ఇక్కడ పెట్టినటువంటి బిహెచ్ఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈసీఎల్ కానీ డిఆర్డిఎల్ కానీ లేకపోతే గతంలో ఉన్నటువంటి ఐడిపిఎల్ కానీ బీడీఎల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులకు ప్రధాని మోదీ అండగా నిలుస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు. ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైల్వేలలో ప్రత్యేక టాయిలెట్స్ ను ఏర్పాటు చేసిందన్నారు. దివ్యాంగుల కోసం నిబంధనలను సవరించి త్వరగా సర్టిఫికెట్ తీసుకునేలా చొరవ చూపాలన్నారు. దివ్యాంగులకు మోడీ ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. దివ్యాంగుల కోసం రిజర్వేషన్లు మోదీ ప్రభుత్వం పెంచిందన్నారు. దివ్యాంగులను ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం పారా ఒలింపిక్స్ ను నిర్వహించిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందున్నారన్నారు. ఏదైతే మీరు 9వ తారీఖు పెట్టుకున్న వరకు వారోత్సవాల్లో విజయోత్సవాలు విమోచనోత్సవాలు ఏవైతున్నాయో దాంట్లో ఇమ్మీడియట్ ఈ దివ్యాంగులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని వెంటనే మేము భారతీయ జనతా పార్టీ నుంచి మరియు మా వికలాంగుల తరపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది వెంటనే ఈ డిమాండ్స్ అన్నీ పూర్తి చేయాలని ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. ప్రేమేంద్ర అన్న గారు ముఖ్యంగా దివ్యాంగులకు వారికి భగవంతుడు కారణంగా కానీ ప్రకృతి కారణంగా కానీ ఏదైనా వైకల్యం కలిగితే దాన్ని ఎత్తి చూపేటువంటి ఒక పేరు గతంలో ఉండేది వికలాంగులు అని. కానీ నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా దివ్యాంగులనే ఒక నామకరణం చేసి ఎక్కడ కూడా అలాంటి యొక్క లోపాన్ని ఎత్తి చూపడం కాకుండా మీకు చేయూతన కనుకిస్తే మీరు ఒక దివ్యమైన శక్తులతోని పనిచేయగలుగుతారు, అద్భుతాలను సృష్టించగలుగుతారు అని చెప్పి గుర్తించి ఆ విధంగా ప్రోత్సహించిన యొక్క వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కేవలం చెప్పడమే కాదు, నేను రైల్వే దీనికి సంబంధించినప్పుడు కూడా చూశాను. రైల్వేలలో ప్రత్యేకంగా దివ్యాంగులకు టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసిన యొక్క ఘనత నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడన్నా ఉంటే గతంలో ఎవరు పట్టించుకోకపోయేది, అరే ఎట్లుంటుంది అని మిగతా వాళ్ళకు వేరు. కానీ వాళ్ళకి ఏ విధమైన యొక్క టాయిలెట్ ఉంటే వాళ్ళు యూజ్ చేయగలుగుతారు. వాళ్ళకు అదేవిధంగా రైల్వేకి వెళ్ళినప్పుడు టికెట్ ఎట్లా తీసుకోవాలి, వాళ్ళు ఎక్కడ ఎక్కాలి, ఏమిటి దానికి సంబంధించిన యొక్క లిపిని దానికి ఆ యొక్క సిగ్నల్స్ను కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా ప్రతి మైక్రో లెవెల్ విషయాలను కూడా ఆలోచించి దివ్యాంగులకు కనుక చేయూతనిస్తే అద్భుతాలు సృష్టించగలుగుతారని చెప్పి గుర్తించిన యొక్క మహనీయుడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా వాళ్ళకి సర్టిఫికెట్ రావాలంటే ఇబ్బంది ఉండేది, అనేక రకాల విషయాలు ఉండేది. వాట్లల్లో అనేక నిబంధనలు సరళీకరించి ఆ యొక్క సర్టిఫికెట్ వచ్చే విధంగా కూడా చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ విధంగా ఎన్నో ఇంతకుముందు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు రిజర్వేషన్ కూడా
దివ్యాంగులకు పెంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి రాబోయే రోజులలో దివ్యాంగుల పక్షాన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అండగా ఉంటుంది. తప్పక మీరు ముందుకెళ్తారు. అదేవిధంగా పారా ఒలింపిక్స్ పేరుతోని దేశంలో ఆ విధంగా ఒలింపిక్స్ నిర్వహించి దివ్యాంగులు కూడా వాళ్ళలో అద్భుతమైన యొక్క ప్రతిభా పాఠవాలు ఉన్నాయని సమాజానికి చాటి చెప్పడమే కాదు, రెగ్యులర్గా వాళ్ళను అనేక విధాలుగా ప్రోత్సహించే పనిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు. కాబట్టి దీనికి ఇంటర్మీడియట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన చెందారు. చదువుల పేరుతో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయవద్దని కళాశాలల యజమానులకు సూచించారు. అలా వ్యవహరిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 10 రోజుల వ్యవధిలో 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తనని తీవ్రంగా కలిచివేసిందని కోమటిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఏదైనా సమస్య ఉంటే అత్యవసర వేళ తనని సంప్రదించవచ్చని ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చారు. రైతులకు హామీలు ఎన్నో ఇచ్చారు, ఒకటి అమలు చేయలేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, పుట్టామధు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మళ్లీ సమీక్ష రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పునరావృతం అవుతున్నాయన్నారు. రైతుల ఆత్మహత్యలు మళ్లీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా గత ఏడాది కాలంలో 620 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ సరిగా జరగలేదు, రైతు భరోసా లేదు, ఇరిగేషన్ సదుపాయాలు రాష్ట్రంలో కుంటుపడ్డాయన్నారు. ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతులు మళ్ళీ దుక్కి దున్నేటువంటి సమయానికి వాళ్ళ ఖాతాలలో రైతు బంధు మరి అమలు చేసినటువంటిది గతంలో మనం చూసినాం. మరి ఈ ప్రభుత్వంలో మాత్రం ఇంకా ఆశలు పెడుతున్నారు. రేపిస్తాం, మాపిస్తాం, లేదంటే ఈ పండగకి ఇస్తాం, సంక్రాంతికి ఇస్తాం. తర్వాత చిత్రమైన విషయం ఏంటంటే అసలు రైతు బంధే అవసరం లేదు, రైతు భరోసానే అవసరం లేదు, రైతులకు 500 బోనస్ అయితేనే బాగుంటుందా అని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి మొన్న రైతు సంబరాలలో మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మాట్లాడిండు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే మీరు రైతు భరోసాకు ఎగనామం పెడుతురా అని ఆలోచిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక రకంగా మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు ఇవ్వకుండానే రైతులకు ఆల్రెడీ తెలిసింది మీరు ఇవ్వరు అని, ఇక మీరు నిర్ణయానికి వచ్చిండ్రు అనేది దీన్ని బట్టి తెలుస్తున్నది. తర్వాత మీరు ఎంత దారుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు రైతు భరోసా మీరు ఏదలుచుకుంటే నిజంగా కూడా సంవత్సరానికి 15,000 కోట్లు అవుతాయి. మరి 15,000 కోట్లకు ఎగనామం పెట్టి మీరు ఈ 500 రూపాయలు ఏదైతే ప్రోత్సాహక బోనస్ ఉన్నదో ఇదే బాగున్నదని రైతులు అంటున్నారని చెప్తున్నారు కదా. అంటే రైతులు ఏం అమాయకులు కాదు, తెలియని వాళ్ళు కాదు, మీరు కూడా ఏం అమాయకులు కాదు, మీరు కావాలనే చెప్తున్నారని తెలుస్తున్నది. ఈ సంవత్సరమే మీరు చెప్పిన లెక్కనే చెప్తున్నాం. 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. దానికి మేము సన్నవడ్లకు మేము 500 బోనస్ ఇచ్చినాము అని ఘనంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు ఇచ్చింది ఇప్పటి వరకు 5,19,000 క్వింటళ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇచ్చిండ్రు. దీని లెక్క చూస్తే కేవలం ఒక 6 కోట్లకు మించి 26 కోట్లకు మించి లేదు. 26 కోట్ల రూపాయలు ఇచ్చి 15,000 కోట్ల రూపాయలు ఎగబెడదామనేటువంటి ఒక ప్రణాళిక మాత్రం మీరు సిద్ధం చేసుకున్నట్టే కనబడుతున్నది. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని, మీరు ఎన్నికల సమయంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తామని చెప్తుంది. రైతుకు ఎకరానికి 5
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంబరాలు ఎవరి కోసం చేస్తున్నారని వారికి అర్థం కావడం లేదని, సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటలకే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని రేవంత్ చెప్పారన్నారు. దేశంలోనే వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క అడుగు ముందుకు వేయలేదని, రాజకీయంగా మాదిగలను ముంచింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన మండిపడ్డారు. సబ్ ప్లాన్ ను ముఖ్యమంత్రి నిర్వీర్యం చేస్తుంటే ఉప ముఖ్యమంత్రి స్పీకర్ నోరు మెదపడం లేదని, మాటలను ఒక కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నారన్నారు. మాదిగలను ఒకవైపు నుంచి మరోవైపు మాలలను రెచ్చగొడుతున్నారని, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ విధానం స్పష్టం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి అయినటువంటి నేను తొలి ముఖ్యమంత్రిని కాబోతున్నాను ఆ వర్గీకరణ అమలు చేసేటువంటి విషయంలో అని కూడా వారు ప్రకటించారు. ఆ ప్రకటన చేసి నెలలు గడిచింది. కార్యాచరణ విషయానికి వస్తే రాజకీయంగా మాదిగలను ముంచింది కాంగ్రెస్ పార్టీ. మంత్రివర్గం విషయంలో కావచ్చు, లేదా ప్రాతినిధ్యం కల్పించేటువంటి విషయంలో కావచ్చు, మాదిగల్ని ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే ఈ ఏడాది కాలంలో సబ్ ప్లాన్ సంబంధించినటువంటి విషయం అమలు తీరు తెన్నులు కనుక పరిశీలిస్తే అసలు సబ్ ప్లాన్ని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసినట్టుగా ఉంది. పట్టనట్టుగా, ముట్టనట్టుగా, చూడనట్టుగా, తెలియనట్టుగా ఆ నిధులు కేటాయింపులో, నిధులు ఖర్చు చేయటంలో వివరించినటువంటి తీరే సాక్షే ఆర్థిక మంత్రి, పైగా ఉప ముఖ్యమంత్రి. ఆయనతోనే, ఆయన చేతితోనే, ఆయన తీసుకొచ్చినటువంటి సబ్ ప్లాన్నే నీరు గార్చేటట్టుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే నోరు మెదపలేని స్థితిలో ఉప ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్ ఉన్నటువంటి ఒక విషయం చాలా స్పష్టంగా అవుపడతా ఉంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణ విషయంలో కొత్త ఆలోచనలు వచ్చినాయేమో, లేదా విధానం మారిందేమో. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అగ్రనాయకుడు ఒక కొత్త సమావేశాన్ని పెట్టాడు. పెట్టి మాలలను రెచ్చగొడతా ఉన్నాడు. మాదిగలనేమో ఒకవైపున ముంచారు, ఇప్పుడేమో మాలలనేమో రెచ్చగొడతా ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంటి ఈ వర్గీకరణ పైన అని చెప్పని స్పష్టం చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి ఎందుకు నోరు విప్పటలేదని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. పిసిసి అధ్యక్షుడు ఎందుకు మాట్లాడతలేదని చెప్పని నేను నిలదీస్తూ ఉన్నా. వర్గాల మధ్య వైషమ్యాలు పెంచడం కొరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో చేస్తున్నటువంటి ప్రయత్నమా ఇది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. త్వరలో దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామని, కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ పెంచాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ల వాటాను పెంచాలన్నారు. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లనే మోడీ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. ప్రధాని మోదీ దగ్గరగా ఉన్న ఎంపీలు, మద్దతుగా ఉండే నాయకులు కేంద్ర ప్రభుత్వం పెన్షన్లు పెంచేలాగా చొరవ తీసుకోవాలన్నారు. రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్క మాట్లాడుతూ మనలో ఉన్న లోపాలను చూసి బాధపడుతూ బాధను వదిలేసి ముందడుగు వేయాలని సూచించారు. ఈ ఉత్సాహం రోజు మనం బయటికి తీసుకురావడం జరిగింది. మీ అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఆత్మవిశ్వాసంతో ఉండండి. మనం ఖచ్చితంగా ఆకాశమే హద్దుగా ఎదగగలిగేటువంటి శక్తి మీలో ఉన్నది. మనం ఎప్పుడు కూడా ఆత్మ నున్యతకు గురి కావద్దు. ఇవాళ పుట్టుక మన చేతిలో లేదు, ఎట్లా పుట్టాలి అని మనం నిర్ధారించుకోలేము. మరి చనిపోవడం కూడా ఇట్లా మనం ఎట్లా చచ్చిపోతామో కూడా తెలియదు. కానీ పుట్టేటప్పుడు నాకు అన్ని బాగుండాలి అని కోరుకొని పుట్టేటువంటి అవకాశం పుట్టే వ్యక్తులుగా మన చేతిలో లేదు. ఒక్కొక్కసారి దారిలో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్లో కాలు పోవచ్చు, కన్ను పోవచ్చు, చెయ్యి పోవచ్చు, వినికిడి శక్తి కూడా పోవచ్చు, మైండ్ పనిచేయకపోవచ్చు. అది నువ్వు చేసిన తప్పు కాదు. కాబట్టి మనం తెలిసి తప్పు చేస్తే అప్పుడు నిజంగా
మనం కరెక్ట్ పర్సనాలిటీ కాదు, మనం కరెక్ట్ పర్సన్స్ కాదు. కానీ మనకు తెలియకుండా, మనకు సంబంధం లేకుండా మనలో వచ్చినటువంటి అవయవ లోపాలను అవి మన తప్పులుగా మనం ఎప్పుడూ భావించి ఆత్మ న్యూన్యత భావానికి గురి కాకూడదు. ఆత్మవిశ్వాసంతో అడిగేయండి. మరి ఈరోజు ఐఏఎస్ లైన్లు అదే విధంగా ఎన్నో మంది గవర్నమెంట్ జాబులలో ఉన్నారు. కూర్చొని తమ మేధస్సును ఉపయోగించి ప్రపంచాన్ని మార్చేటువంటి ఎంతో మంది మనకున్నారు. ఇవాళ మనకు హెలెన్ కెల్లర్ లాంటి వారు కూడా మరి మన ముందు ఆదర్శవంతంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి మన డిజేబుల్ హాస్టళ్లలో ఇచ్చినటువంటి కోచింగ్ తోటి కూడా 92 మంది పైగా దాదాపుగా ఈసారి ఉద్యోగాలలో, గవర్నమెంట్ ఉద్యోగాలలో వాళ్ళు సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి వారి జీవితాలు మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. అదే కాకుండా ఈసారి మనం గవర్నమెంట్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి బట్టి విక్రమార్క గారు, మా కేబినెట్ మినిస్టర్స్ అంతా కూడా మన వికలాంగుల సోదరులకు గతంలో సంవత్సరానికి 1 కోటి రూపాయలే వచ్చేది. ఈసారి 50 కోట్ల రూపాయలను మనకి ఇవ్వడం జరిగింది. 50 కోట్ల రూపాయలను కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి వస్తువులతో పాటు మరి మన కుటుంబ పోషణ కోసం కూడా ఒక ఉపాధి చూపించే విధంగా కూడా ఇటు ఒక దిక్కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ప్రైవేట్ జాబులు కూడా మీరు ఎత్తుకోవడానికి జాబ్ పోర్టల్ కూడా మీకు పెట్టడం జరిగింది. అందులో కూడా మీ క్వాలిఫికేషన్స్ ఉన్నాం. మనందరి కోరిక ఒకటే, పింఛన్ పెరగాలి అని. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను కూడా మీ తరపున ఉన్నాం. కొన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎందుకంటే రైతులకు ఒప్పుకున్న ప్రకారం దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రైతుల అకౌంట్లలోనే రైతు రుణమాఫీ చేయడం జరిగింది. రైతులు ఇబ్బందులలో ఉండకూడదు. రైతు పంట పండియకుంటే ఊర్లో ఉన్న కుక్క కూడా ఉపవాసం ఉంటుంది. అది మనకున్నటువంటి పరిస్థితి. కాబట్టి రైతును ప్రోత్సహించాలని అటు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది కూడా మన పెన్షన్స్ కూడా నెక్స్ట్ దఫలో ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో పెంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు కొంతమంది ఈ మధ్య కాలంలో సరే మోడీ గారికి దగ్గర ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తారు, సంతోషం. కానీ నేను చెప్తున్నా, 2014 ముందు పెంచినటువంటి పింఛను సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా పెంచలే. గదే 300 కేంద్రం నుంచి వస్తున్నది. అది కూడా పెంచాలని మనం డిమాండ్ చేయాలి. అక్కడి నుంచి కూడా ఒక 1000 రూపాయలను ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా తనిచ్చేటువంటి 10 సంవత్సరాల కింద పింఛనే ఇస్తుంది. ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పెన్షనే ఇప్పటి కేంద్రం గదే ఇస్తుంది. కాబట్టి దయచేసి అక్కడ దగ్గర ఉండే ఆ ఎంపీలు కావచ్చు, వాళ్లకు మద్దతుగా ఉండేటువంటి నాయకులు కావచ్చు, మేము కూడా కేంద్రంలో, నేను మొన్న మీటింగ్ పోయినప్పుడు అడిగినా, మీరు పెన్షన్ పెంచండి, ఇంతే తక్కువ ఇస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్లు పెంచుతా ఉన్నాయి కానీ సెంట్రల్ ఎందుకు పెంచకూడదని. కాబట్టి ఇక్కడ ఈరోజు పాపం మొన్న కొంతమంది వీరయ్య గారికి గాజులు, చీరలు అంటే అంత అల్కాని ఆడోళ్ళు అంటే, ఆడోళ్ళు కట్టుకునేటి అంటే అదేం పద్ధతి? ఏ సంస్కృతిలో పోతుంది? రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలలో హాజరు శాతం, విద్యా ప్రమాణాలు మెరుగుదల కోసం మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాప్అవుట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందని చెప్పారు.